నీలకంఠ ఈ మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మూవీ ఫుల్ హానెస్ట్గా రివ్యూ చెప్తా ఫ్రెండ్స్. రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, హీరో చేయని తప్పు చేశాడని చెప్పి ఊరిలో కొందరు కండిషన్స్ పెట్టి శిక్షగా వేస్తాడు ఫ్రెండ్స్. ఆ శిక్ష తర్వాత హీరో ఏమయ్యాడు, అసలు ఆ హీరో లైఫ్లో ఏం జరిగింది, అసలు ఆ పరిస్థితులు ఎలా ఫేస్ చేశాడు అనేది ఈ స్టోరీ ఫ్రెండ్స్. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో పర్ఫార్మెన్స్ బాగా చేశాడు ఫ్రెండ్స్. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. నో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్. కాన్సెప్ట్ బేసిక్గా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. నెగిటివ్స్ మాత్రం స్టోరీ నరేషన్ అస్సలు ఎంగేజ్ ఏం చేయదు ఫ్రెండ్స్. స్క్రీన్ ప్లే మొత్తం చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. డైలాగ్ ఎమోషన్స్ సరిగ్గా ఏం వర్కౌట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఓవరాల్గా మాత్రం మూవీకి అసలు గ్రిప్పే లేదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్లో మైనస్ ఉంది ఫ్రెండ్స్. నాకైతే మాత్రం మూవీ అసలు ఏం నచ్చలేదు ఫ్రెండ్స్. ఇది నా ఒపీనియన్ మాత్రమే ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఈ మూవీకి నా వడ్డీకి ప్లస్ రేటింగ్ వచ్చేసి నీలకంఠ మూవీ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. టైంపాస్ కోసం కూడా ఈ మూవీ అయితే రికమెండ్ చేయలేదు ఫ్రెండ్స్. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1/5 ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశా ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం చాలా జెన్యూన్గా రివ్యూస్ చెప్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.